ఈరోజు సాయంత్రం కూకట్పల్లిలోని నల్ల చెరువును ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా మొదటి దశలో అభివృద్ధి చేసిన 6 చెరువుల్లో కూకట్పల్లి నల్ల చెరువు ఒకటి. ఇప్పటికే అంబర్పేట్, బతుకమ్మకుంట, ఓల్డ్ సిటీ, బమ్రుక్, ఉద్దావుల చెరువులను ప్రారంభించింది ప్రభుత్వం. ఆక్రమణలు, మరుగునీటితో దుర్గంధభరితంగా మారిన కూకట్పల్లి చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది హైడ్రా. 30 ఎకరాలున్న నల్ల చెరువు కబ్జాలతో 16 ఎకరాలకు పరిమితమైంది. 2024 సెప్టెంబర్లో ఆక్రమణలను తొలగించింది హైడ్రా. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్లను తొలగించింది. చెరువులో వేసిన నిర్మాణ వ్యర్థాలు, దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తీశారు. 16 ఎకరాలకు కుచించుకుపోయిన చెరువు ఇప్పుడు తిరిగి 30 ఎకరాలకు విస్తరించింది. నల్ల చెరువులో బోటింగ్ సదుపాయం కల్పించనుంది ప్రభుత్వం. అభివృద్ధి తర్వాత ఆహ్లాదకరంగా మారాయి నల్ల చెరువు పరిసరాలు. 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాకింగ్, విశ్రాంతి కోసం వస్తున్నారు సందర్శకులు. పిల్లలు ఆడుకునేందుకు కిడ్స్ ప్లే ఏరియాను ఏర్పాటు చేశారు. ఓపెన్ జిమ్తో పాటు 1.5 కిలోమీటర్ మేర వాక్ వేను రెడీ చేశారు. 7 ఇన్లెట్ల ద్వారా చెరువులోకి వరద నీరు చేరేలా ఏర్పాట్లు చేశారు. చెరువు నిండితే నీరు బయటకు వెళ్లేందుకు పాత అవుట్లెట్లను అభివృద్ధి చేశారు. మురుగునీరు చెరువులో కలవకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు అధికారులు. జీవ వైవిధ్యం కోసం చెరువులో ఐలాండ్స్ నిర్మించారు.